హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. చూస్తున్నారు కదా, ఈ బ్యాక్ గల్లా డిజైన్ అయితే నేను స్టిచ్చింగ్ చేశాను. ఎప్పుడైనా బ్లౌజ్ స్టిచ్ చేశాక సైడ్ జాయింట్లో ఇలా కరెక్ట్గా మనకు సైడ్ జాయింట్లు ప్లస్ సింబల్ ఆకారంలో అటాచ్ చేస్తేనే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చినట్టు అనమాట. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే టైలరింగ్లో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. ముందైతే ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ ఎలా స్టిచ్ చేసామో ఈ వీడియోలో వెళ్ళి చూసేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. మనకు మామూలుగా బ్లౌజ్ స్టిచ్ చేశాక చిన్న డిజైన్ ఏదైనా పెట్టమంటే ఇలా ట్రై చేసి చూడండి. శారీలో వెళ్ళిన క్లాత్ నేను పళ్ళుపాటు కాకుండా మనకు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు క్రాస్గా ఉంటుంది కదా, ఆ క్రాస్లో మిగిలిన క్లాత్ అనేది నేనైతే ఇలా యూజ్ చేస్తున్నాను. చూడండి, నీట్గా ఇలా పొడవుగా కట్ చేసేసి దీన్ని ఎలా డిజైన్ చేద్దామనేది ఆలోచిస్తూ ఇలా ఒక్కొక్క క్లాత్ని స్క్వేర్ షేప్లో కరెక్ట్గా కట్ చేశాను అనమాట. 3 ఇంచెస్ వెడల్పుతో నేనైతే స్క్వేర్ షేప్లో ఈ శారీ క్లాత్ని కట్ చేశాను. అలాగే శారీలో ఎల్లో కలర్ వచ్చింది కాబట్టి ఎల్లో కలర్ని 1.5 ఇంచ్ గ్యాప్తో, అంటే 2 సైడ్స్ 1.5 ఇంచ్ స్క్వేర్ షేప్లో ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, నేనైతే ఇప్పుడు ఈ డిజైన్ ఎలా రెడీ చేస్తానంటే, ముందుగా ఇప్పుడు ఇది ఉంది చూడండి, శారీ క్లాత్ని ఇలా సమోసా లాగా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేశాను. అలాగే ఈ ఎల్లో కలర్ దానికంటే చిన్నగా ఉంది కాబట్టి దీన్ని కూడా అలా సమోసా లాగా ఫోల్డ్ చేసి దాని మధ్యలో పెట్టేసి ఇలా అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశానన్నమాట. సో ఇలా ఈ డిజైన్ని చాలా తయారు చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ మనకు 2 కలర్స్ రెడీ చేసుకున్నాను కదా, ఇవి రెండుని నేనైతే వీడియోలో చూస్తున్నారు కదా, మొత్తం ఫోల్డ్ చేసి 2 సార్లు ఫోల్డ్ చేయాలన్నమాట. క్లాత్ని ఫోల్డ్ చేస్తే మనకి ఇలా సమోసా ఫోల్డింగ్ లాగా వచ్చేస్తుంది. ఈ ఫోల్డింగ్ చేసి అన్ని క్లాత్లు కలర్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఈ ఎల్లో కలర్ సేమ్ మళ్ళీ దానిలాగానే ఫోల్డ్ చేసేసుకొని వాటి మధ్యలో పెట్టి మళ్ళీ 2 సైడ్స్ కొంచెం మలిచేసి లోపలికి మలిచేసి కుట్టాలన్నమాట. సో మనకు కస్టమర్స్ సింపుల్గా ఏదన్నా డిజైన్ పెట్టండి, శారీ క్లాత్ తోటే పెట్టండి అని అడిగినప్పుడు మనం ఇలా ట్రై చేస్తే నీట్గా వస్తుందన్నమాట. చూడండి, ఎల్లో కలర్ కూడా నేనైతే ముందుగా వీటన్నిటిని నేనైతే ఇలా విడివిడిగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ ఎల్లో కలర్ క్లాత్ని ఫోల్డ్ చేసి దీంట్లో మధ్యలో మలిచేసి పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇక అన్నిటిని చూస్తున్నారు కదా, సేమ్ అలాగే ఫోల్డ్ చేసి 2 సైడ్స్ మనము ఫోల్డ్ చేసేసుకొని చూసారా, కొంచెం ఇలా ఫ్లవర్ లీఫ్ లెక్క కనిపించే విధంగా ఇలా మనమైతే స్టిచ్ చేసుకోవాలి. సో ఈ కలర్ కాంబినేషన్ ఇలా ఉంది. మన దగ్గర వేరే బ్లౌజ్ వేరే శారీ ఉంటుంది కదా, ఆ శారీలో వెళ్ళిన బ్లౌజ్ వేరే కలర్ వచ్చిందంటే మనము ఇలా ట్రై చేయొచ్చు అనమాట. ఇది కొంచెం మీడియం సైజులో నేనైతే చేస్తున్నాను. మరీ చిన్న సైజులో చేసిన లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ డిజైన్ అనేది మంచిగా ఏర్పడడానికి నేనైతే మీడియం సైజులో ఈ డిజైన్ అనేది రెడీ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మనకు ఈ బ్యాక్ గల్ల నెక్కి సరిపడాన్ని రెడీ అయితే చేస్తున్నాను. కొంచెం క్లాత్ అనేది తక్కువ పడితే మళ్ళీ కట్ చేసుకున్నాను అనమాట. ఫ్రంట్ పార్ట్లో మనకు కొంగు వస్తుంది కదా, కొంగు వచ్చిన దానికంటే వేరే సైడ్ ఉంటుంది కదా, మనకు వేరే సైడ్ కూడా ఈ డిజైన్ అనేది ఒక 4 డిజైన్స్ అవి నేను రెడీ చేసుకున్నాను కదా, అవన్నిటివి ఒక 4 వచ్చే విధంగా ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. ఇలా స్టిచ్ చేశాక ఆ స్టిచ్ చేసిన స్టిచ్చింగ్ పక్క నుంచి నీట్గా ఫినిషింగ్ అనేది కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాక ఒక్కసారి ఇలా బ్లౌజ్ మీద పెట్టి చూస్తే సూపర్ అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక్కొక్క దాన్ని విడివిడిగా కట్ చేసి ఈ డిజైన్ని ఎంత గ్యాప్తో బ్లౌజ్కి వెయ్యాలనేది ఒక చాక్ పీస్ తీసుకొని నేనైతే మార్కింగ్ వేస్తున్నాను. సో ఇలా పెట్టి స్టిచ్ చేసే దానికంటే ముందు ఒక చాక్ పీస్ తీసుకొని అలాగే లేస్ తీసుకుంటానన్నమాట. లేస్ దాని మీద వేస్తాను. చూడండి, ఇలా చాక్ పీస్తో ఒక 1 ఇంచ్ గ్యాప్తో
గల్ల చుట్టూరా మార్కింగ్ అయితే వేశాను. నేను ఏదైతే మార్కింగ్ వేసుకున్నానో ఆ మార్కింగ్ పైన నేను స్టిచ్ చేసుకున్న డిజైన్ అనేది ఒక 1 ఇంచ్ కంటే తక్కువ గ్యాప్ ఉండే విధంగా పెట్టుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. కొంచెం దూరం అయ్యాయి కదా, సో క్లాత్ అనేది అంతే ఉంది కాబట్టి నేనైతే ఎంత ఉంటే అంత క్లాత్లో అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. సో ఇంకొంచెం దగ్గర వస్తే లుక్ అనేది ఇంకా సూపర్గా వచ్చేస్తుండే. సో చూడండి, నేను ఇలా అయితే స్టిచ్ చేశాను. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో మనకు కొంగు కాకుండా వేరే సైడ్ వస్తుంది చూడండి, ఆ సైడ్ కూడా నేనైతే ఇలా మార్కింగ్ వేసేసి ఆ సైడ్ కూడా ఈ డిజైన్ని ఒక 4 డిజైన్స్ వచ్చే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసేసాను. చూడండి, ఇలా స్టిచ్ వేసిన తర్వాత గోల్డ్ కలర్ లేస్ అనేది తీసుకున్నాను. మన దగ్గర ఒక గోల్డ్ కలర్ చిన్న లేస్ అనేది ఉంది. ఆ లేస్ అనేది ఈ డిజైన్ పైన వచ్చే విధంగా స్టిచ్ అయితే వేస్తున్నాను. సో మధ్యలో థ్రెడ్ అనేది అయిపోయింది కాబట్టి మళ్ళీ థ్రెడ్ని సెట్ చేస్తున్నాను నీడిల్లో. సో ఇప్పుడు వీడియో చూసేవాళ్ళు మీకు ఎలాంటి డిజైన్ అనేది కుట్టాలనుకుంటున్నారో కమెంట్ చేసి అడగండి. మీకు ఇంకా సింపుల్గా వచ్చే విధంగా కూడా డిజైన్ అనేది నేను చూపిస్తాను. చూడండి, మనం ఎప్పుడైనా ఈ లేస్ని లాగొద్దనమాట. లాగకుండా నీట్గా పెట్టేసుకొని ఈ లేస్ నేను ఏదైతే ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న డిజైన్ పైన పెట్టేసుకోవాలన్నమాట. మనకు వేరే సైడ్ క్లాత్ అనేది బయటకు కనిపించకుండా నీట్గా పెట్టేసుకొని వన్ సైడ్ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను ఏం చేశానంటే దారం అనేది బ్రౌన్ కలర్ దారం అనేది పెట్టాను అనమాట. లేస్ గోల్డ్ కలర్ ఉంది కదా నా దగ్గర, మామూలుగా ఆ కలర్కి సెట్ అయ్యే విధంగా నేను గ్రీన్ కలర్ తీసేసి పైన స్టిచ్ వేస్తాం కదా కనిపిస్తుందని నేనైతే కలర్ చేంజ్ చేశాను. దారం ఏమైపోలేదు. సో నేను అప్పుడు చెప్పడం మర్చిపోయాను. దారం తీసి దారం పెట్టేసరికంటే దారం అయిపోయింది అనుకున్నాను అనమాట. సో గుర్తుంచుకోండి, మనం ఎప్పుడైనా ఏదన్నా లేస్ స్టిచ్ చేసేటప్పుడు ఆ లేస్కి ఉన్న కలరే మనము పైన సైడ్ వేసుకోవాలి. కింద బ్లౌజ్ కలర్ ఉన్నా సరిపోతుంది, మనకి ఏం ఏర్పడదు, కానీ పైనకు మాత్రం కనిపిస్తుంది. ఇలా స్టిచ్ చేశాక నేనైతే షోల్డర్స్ అనేటివి అటాచ్ చేస్తున్నాను. షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత క్లాత్ అనేది బయటకు లో ఉంది కదా, నేనైతే చాలా సన్నమైన థ్రెడ్ తీసుకొని థ్రెడ్ పైపింగ్ అయితే చేస్తున్నాను. థ్రెడ్ పైపింగ్ కలర్ అయితే ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. శారీలో ఎల్లో కలర్ ఉంది కాబట్టి ఎల్లో కలర్ తీసుకొని నేనైతే థ్రెడ్ పైపింగ్ చేయాలనుకుంటున్నా. చూడండి, థ్రెడ్ పైపింగ్ కోసం మనము కావాల్సిన కలర్ అనేది ఇట్లా 1.5 ఇంచ్ గ్యాప్తో క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, క్రాస్గా కట్ చేసుకున్నాను. ఈ క్లాత్ అయితే సరిపోతుంది ఈ గల్ల రౌండ్ చుట్టుకి. సో దీన్ని అటాచ్ చేసేసి ఫస్ట్ అయితే మనం మామూలుగా నార్మల్గా బ్లౌజ్కి గల్ల పట్టి ఎలా పెడతామో అలాగే చేసుకోవాలన్నమాట. ఒక 1 సైడ్ స్టిచ్ చేసుకొని ఇలా మామూలుగా గల్ల పట్టీని మనం ఫస్ట్ ఎలా స్టిచ్ చేస్తామో అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఎంతైతే క్లాత్ గల్లకు ఎక్స్ట్రా వదిలిపెట్టామో అంత వదిలిపెట్టేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. తర్వాత మనము ఏ నంబర్ థ్రెడ్ తీసుకుంటామో ఆ నంబర్ థ్రెడ్ని తీసుకొని మనం ఏదైతే కుట్టు వేసుకున్నామో ఆ కుట్టు పైన థ్రెడ్ని పెట్టేసి మనమైతే థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకోవాలి. నార్మల్ పాదం పైనే థ్రెడ్ పైపింగ్ అనేది ఈజీగా వస్తుంది. వీడియోలో చూడండి, నేను పైన ఒక స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూని లూజ్ చేసామంటే మన కింద పాదం అనేది గట్టిగా పట్టుకోకుండా కొంచెం లూజ్ అవుతుందన్నమాట. సో అలా నార్మల్గా కుట్టు వేసేటప్పుడు మనం ఆ స్క్రూని మరీ ఫిట్గా ఉంచొద్దు, మామూలుగా ఉంచాలి. కానీ థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు కొద్దిగా లూజ్ చేస్తే మనకు నీట్గా వస్తుందన్నమాట. నార్మల్ పాదం పైనే నీట్గా థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుంది. చూడండి, థ్రెడ్ని అయితే నేను ఇలా పెట్టేసుకున్నాను. థ్రెడ్ పైపింగ్ ఎప్పుడు మనము వేసుకున్న కుట్టు పైన పెట్టేసి మిగిలిన క్లాత్ని మొత్తం వెనకకు మలిచేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, మనం థ్రెడ్ పైపింగ్ వేసిన లుక్కు మామూలుగా క్లాత్ తోటి వేసిన పైపింగ్ లుక్ అనేది చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. మీరు మామూలు క్లాత్ తోటి ఎంత సన్నంగా వేసినా కానీ ఆ రౌండ్ షేప్ అనేది మనకు కనిపించదన్నమాట.
క్లాతే కనిపిస్తుంది కానీ ఈ థ్రెడ్ ఉన్న రౌండ్ షేప్ అనేది థ్రెడ్ తోటే వస్తుంది లుక్. చూడండి ఇలా థ్రెడ్ పైపింగ్ అయితే నీట్గా వేసేసాను. ఇంకొక చివరకి వేసాక హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి కదా. సో హ్యాండ్స్ స్టిచ్ చేసుకునే ముందు మనం వెనకకు వేసుకున్న క్లాత్ ఉంది కదా, వెనకకు వేసుకున్న క్లాత్ని కొంచెం పీకో అలా చేయాలి కదా. సో మనం హెమ్మింగ్ చేయాలి కదా. సో ఆ హెమ్మింగ్ బదులు నేనైతే స్టిచ్చింగే వేసుకుంటున్నాను అనమాట. సో చూడండి చాలా నీట్గా బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అయితే స్టిచ్ చేశాను. హ్యాండ్స్ అటాచ్ చేసే ముందు నేనైతే ఈ బ్యాక్ సైడు క్లాత్ అనేది హెమ్మింగ్ చేసే అవసరం లేకుండానే స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. చూడండి పాదం మందం గ్యాప్తో క్లాత్ అనేది మనకు బయటకు ఉంటుంది కదా, నీట్ ఫినిషింగ్ కోసం ఇలా అయితే మనము స్టిచ్ వేసుకొని ఫినిష్ చేయాలి. ఇలా ఫినిష్ చేశాక హ్యాండ్స్ని అటాచ్ చేస్తున్నాను. చూడండి మనకు హ్యాండ్ ముందే కట్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది కదా కర్వ్, ఫ్రంట్ కర్వ్ ఎటు సైడ్ ఉందనేది చూసుకొని మనమైతే హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లో నుంచి స్టార్ట్ అయ్యి ఒక చివరకి వెళ్ళి దాన్ని రివర్స్ చేసి మళ్ళీ మిడిల్లో నుంచి ఇంకో చివరకి వెళ్ళాలన్నమాట. ఇలా వెళ్ళిన తర్వాత ఆ చివరి నుంచి ఈ చివరికి నీట్గా మనమైతే క్లాత్ని ఎక్కడ కూడా పట్టినట్టు రాకుండా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. 2 సైడ్స్ హ్యాండ్స్ స్టిచ్ చేశాక సైడ్ జాయింట్లు చూపిస్తాను చూడండి. సైడ్ జాయింట్లు బ్యాక్ పార్ట్ మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకొని మార్కింగ్ వేసుకోవాలి. అలాగే హుక్స్ పార్ట్ కాజా పార్ట్ కూడా కొలత బ్లౌజ్కి ఎలా ఉందో అలా తీసుకొని మార్కింగ్ వేసేసుకొని చూస్తున్నారు కదా, కొలత బ్లౌజ్ తీసుకొని మార్కింగ్ వేసుకోవాలన్నమాట. హుక్స్ పార్ట్ ఏమో కొంచెం పైకి ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, కాజా పార్ట్ లోపలికి తక్కువ ఉంటుంది అన్నమాట. చూడండి హ్యాండ్స్ ఎప్పుడు మనము బ్యాక్ సైడ్ నుంచి మనము సైడ్ జాయింట్లు చేయాలి. హ్యాండ్ రౌండ్ చూసుకున్నాను, చంక రౌండ్ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కొలత బ్లౌజ్ తోటి నేనైతే ఇలా మార్కింగ్ వేసేసుకొని మనం హ్యాండ్ రౌండ్ నుంచి రఫ్ ఇచ్చేసుకొని ఈ చంక ప్లేస్కి రాగానే ఈ క్లాత్ అనేది ఇలా బయటకు చూసుకుంటూ ఒకే దగ్గర డాట్ యాడ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. చిన్నగా రఫ్ ఇచ్చేసుకోవాలి. చివరలకు వెళ్ళాక నీట్గా స్ట్రేట్గా కట్ చేసుకొని ఒక పాదం మందం గ్యాప్తో రివర్స్ చేసుకొని మనమైతే 2 స్టిచ్లు వేసుకోవాలి. మొత్తం కలిపి 3 స్టిచ్లు వేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ చివరల కూడా ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే క్లాత్ అనేది విడివిడి అవ్వకుండా పోగులు కుచ్చుకోకుండా ఉండడానికి చివరలో కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. మొత్తం 4 స్టిచ్లు వేసుకున్న తర్వాత ఖర్చులు అనేటివి ఇచ్చుకోవాలన్నమాట. ఇలా ఖర్చులు ఇస్తే మనకు హ్యాండ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. చూడండి ఇలా ఖర్చులు పెట్టేసుకొని 2 సైడ్స్ సైడ్ జాయింట్లు కంప్లీట్ అయిపోయాక బ్లౌజ్ అయితే నీట్గా ఫినిష్ అయిపోయిందనమాట. సో ఈ బ్లౌజ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. 2 సైడ్స్ సైడ్ జాయింట్లు కంప్లీట్ చేశాను. చూడండి కరెక్ట్గా మనకు ప్లస్ సింబల్ ఆకారంలో సైడ్ జాయింట్లు అనేటివి కలిసాయి. ఇలా నేర్చుకోండి. ఇలా నేర్చుకోవాలంటే నా వీడియోస్ చూడండి, ఛానల్ విజిట్ చేసి కటింగ్ కరెక్ట్గా వస్తే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. మన స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా వస్తేనే ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుందన్నమాట. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్లౌజ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.